నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. ఆదాని డిస్టిలరీస్ వెనుక మిథున్ రెడ్డి. రాజ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి నా దగ్గరికి వచ్చారు. వారి అభ్యర్థంతో అరవిందో నుంచి 100 కోట్ల అప్పు ఇప్పించా. మద్యం విధానంపై తొలి 2 భేటీలు మా ఇంట్లోనే. ఏపీఎస్బీఎల్ అధికారులతో పాటు మిథున్ రెడ్డి, రాజ్ రెడ్డి పాల్గొన్నారు. ముడుపుల సంగతి మాత్రం తెలీదు. రాజ్ రెడ్డి క్రిమినల్ బ్రెయిన్. అతని నెట్వర్క్లో అవినాష్ రెడ్డి, చాణక్యరాజులు కీలకం. మద్యం కుంభకోణంపై సిట్ విచారణలో విజయసాయిరెడ్డి వెల్లడి. జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో భారీగా అనుచిత లబ్ధి పొందిన కంపెనీ ఒకటైన దాదాని డిస్టిలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక రాజ్ రెడ్డితో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారని వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి బయటపెట్టారు. వ్యాపారం చేసుకున్న మీ అరవిందో కంపెనీ నుంచి 100 కోట్లు అప్పు ఇప్పించండి అని మిథున్ రెడ్డి, రాజ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు వచ్చి తనని అడిగారని, అరవిందో చంద్రశేఖర్ రెడ్డి సిఫార్సు చేసి దాదాని డిస్టిలర్ ప్రైవేట్ లిమిటెడ్కు 60 కోట్లు, డికార్డ్ 40 కోట్లు రుణం ఇప్పించారని వెల్లడించారు. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడాక నూతన మద్య విధానం సంబంధించి తొలి 2 సమావేశాలు హైదరాబాద్, తాడేపల్లిలో తన నివాసాలు జరిగాయని అంగీకరించారు. మద్యం కుంభకోణం కేసులో సాక్షి శుక్రవారం సిట్ విచారణ హాజరయ్యారు. విజయవాడ సిట్ కార్యాలయానికి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లిన ఆయన సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చారు. దాదాపు 3 గంటల పాటు దర్యాప్తు అధికారులు 20 పైగా ప్రశ్నలకు సంబంధించారు. అయితే చాలా ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానం తెలిసింది. ఈ కుంభకోణం వెనక సూత్రధారులు, పాత్రధారులు ప్రశ్నించగా పొడిగా జవాబులు చెప్పారు. మద్యం వ్యవహారం తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏదైనా సరే రాజ్ రెడ్డికి అడగాలంటూ దాటవేద్దామని ప్రదర్శించారు. విజయసాయిరెడ్డి సమాధానాల పట్ల సిట్ అసంతృప్తిగా ఉంది. మరోసారి నోటీస్ ఇచ్చారని విచారణ పిలుపున్నట్టుగా సిట్ అధికారులు చెప్పారు. విచారణ ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. 3 కేటగిరీలుగా మహిళలకు 33.1% రిజర్వేషన్. గేట్లన్నీ మార్చాల్సిందే. 60 ఏళ్లు దాటిన ప్రతి ప్రాజెక్టును స్కాన్ చేయించాలి. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీనగర్ గేట్లపై అధ్యయనం అవసరం. వచ్చే సీజన్కు తుంగభద్రలో ఒక పంటకే నీళ్లు. 80 టీఎంసీల వరకు నీళ్ల నిల్వ సాధ్యం. 4 రోజుల కిందట తుంగభద్ర బోర్డుకు నివేదిక ఇచ్చా. ఈపీపీ విధానం లాభాలపై ప్రభుత్వాలు, గుత్తేదారుల దృష్టి. ఈనాడు ఈటీవీతో ప్రాజెక్టులు మెకానికల్ నిపుణుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు. విశాఖ జిల్లా తొర్రవాడలో ఐటీ హబ్. ప్రభుత్వ ఆదేశాలతో సర్వే పూర్తి. 200 ఎకరాలు గుర్తింపు. ఇదే భూములపై గతంలో విజయసాయిరెడ్డి కన్ను. జేఈ మెయిన్స్లో మనోళ్ళ నెంబర్ 1 అజయ్ రెడ్డి, బన్బ్రెత్ల ప్రథమ ర్యాంక్. 24 మందిలో 100%. అందులో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1. అర్ధరాత్రి ర్యాంకులు వెల్లడి. ఉన్నత విద్యలో కీలక నియామకాలు ఎప్పుడు? ఐఐటీ డైరెక్టర్లు వీసీల రిజర్వేషన్ లభించిన ఆమోదం. కొలిక్కిరాని 8 వర్సిటీలు వీసీల ఎంపిక. అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియలను జాప్యమే. కబ్జాలు, భూదందాలు సహించం. ఇందులో కూటమి నేతలను ఉపేక్షించాం. జిల్లాకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బెట్టింగ్ వ్యతిరేక విధానం రూపొందిస్తున్నాం. చట్టపరంగా అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. వర్షాకాలానికి 1.17 కోట్ల టన్నుల ఇసుక అందుబాటులో ఉంచాలని కలెక్టర్కు ముఖ్యమంత్రి ఆదేశం. వంపులు తిరిగే కాలువలు, ఇరువైపులా ఉద్యానాలు. గతంలో పాస్టర్ సంస్థ రూపొందించిన నమూనాకు తుది మెరుగులు. ఆర్కిటెక్ట్ ఎంపిక కోసం బిడ్లు ఆహ్వానించేందుకు సిఆర్డీ సన్నాహాలు. 6 నెలల్లో పనులు ప్రారంభించేందుకు కసరత్తులు. ఏ క్షణాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి. హైకోర్టులో రాజ్ రెడ్డి పిటిషన్. సోమవారం విచారణ. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు ప్రతిపాదనలు. 220 మిస్తే బాలికల ఉన్నత పాఠశాల సంగీతం, నృత్య టీచర్లు. ఫౌండేషన్లో 30, బేసిక్ ప్రాథమిక బడులు 20 మందికి ఎస్జీటీ. ఎంఎంటీఎస్ అత్యాచారయత్నంలో మలుపులెన్నో. రీల్స్ చేస్తూ యువతి కింద పడినట్టు పోలీసు నిర్ధారణ. ఆగంతకుడి నుంచి తప్పించిన దూకానంటున్న బాధితురాలు. 1000 మంది విదేశీ విద్యార్థులు వీసాలు రద్దు. ట్రాఫిక్ ఉల్లంఘనల ఘటనలోనూ ఎక్కుంటున్న కాలేజీలు. న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న కొందరు బాధితులు. చదువు పూర్తి కాకుండానే స్వదేశాల బాటలో కొందరు. గత ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల కోట్ల పసిడి దిగుమతి. మార్చిలో 192% అధికంగా $4.47 బిలియన్ చేరిక. విద్యా రుణాలకు అమెరికా భయాలు. ఈ విభాగంలో 50-70% ఆ దేశానికి వెళ్లే వారికే. ఉద్యోగాల ఆలస్యం నిషేధంలో నిబంధనలు కఠితరం చేస్తున్న ఆర్థిక సంస్థలు. మైనింగ్ రంగంతో సుస్థిర అభివృద్ధికి వీలుగా పాలసీ. పారిశ్రామిక ఖనిజ లీజులు వేలం ద్వారా కేటాయింపు. సిన్రేజ్ ఫీజు కొంతమేరకు పెంపు. చిన్న తరహా ఖనిజ పాలసీ 2025 ప్రకటించిన ప్రభుత్వం. 2047 లక్షంగా మౌలిక వసతులు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యత ప్రాజెక్టులు. తాగునీరు, ఘన వ్యర్థాల నిర్వహణ సౌకర్యాల కల్పన ప్రధాన. నగర పట్టణ ప్రజల అవసరాలకు వీలుగా ప్రణాళికలు. ఎస్సీ వర్గీకరణ రూల్స్ విడుదల. రాష్ట్రంలో అమలుకి అంతా సిద్ధం. 3 గ్రూపులుగా రిజర్వేషన్ ఫలాలు. మహిళా రిజర్వేషన్ 33%. ఆయా గ్రూపులు సమాంతరంగా అమలు. అర్హులు లేకుంటే రెండో నోటిఫికేషన్. సందేహాలపై ప్రభుత్వంతో చర్చించే ఛాన్స్. రాష్ట్ర సర్కారులు నియామకాలకు వర్తింపు. బనకచెర్ల అనుమతులు ప్రతిపాదన పంపండి. కేంద్ర జలసంఘం సానుకూల స్పందన. కేంద్ర రాష్ట్ర అధికారులతో సాయిప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్. ప్రాజెక్టు ఒకే యూనిట్గా అనుమతులు తీసుకోవాలని నిర్ణయం. నిధుల సమీకరణపై జలవనరుల శాఖ దృష్టి. కంపెనీ రిజిస్టర్ వద్ద జలహారతి కార్పొరేషన్ రిజిస్ట్రేషన్.
సూత్రధారి కెసిరెడ్డి. ఆయన తోడేళ్లు లిక్కర్ నెట్వర్క్ నడిపాడు. స్కామ్‌లో బిగ్ బాస్ ఉన్నది లేనిది తెలియదు. వ్యాపారం చేసుకుంటానని అరబిందోకు చెప్తే కసిరెడ్డి మిథున్ రెడ్డికి 100 కోట్లు అప్పుగా ఇప్పించారు. నాడు ప్రోత్సహించినందుకు బాధపడుతున్నా. హైదరాబాద్, విజయవాడలో లిక్కర్ సమావేశాలు. హాజరైన మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి. ముడుపుల విషయంలో నేను చెప్పలేను. సిట్‌కి అంతా చెప్పేశా. పిలిస్తే మళ్లీ వస్తానని చెప్పా. మీడియాకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి. తెలివైన క్రిమినల్ రాజ్ కసిరెడ్డి వైసీపీలో వ్యక్తులు నాడు తనకు పరిచయం చేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. 17, 18లో కసిరెడ్డి పార్టీలో వచ్చారు. ఆయన ఒక తెలివైన క్రిమినల్. ఈ విషయం తెలియక ఆయన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాను. మొట్టమొదట ఎన్ఆర్ఐ విభాగం అప్పగించాను. ఆ తర్వాత సోషల్ మీడియా విభాగం చూసుకోమని చెప్పా. అనంతరం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రోటోకాల్ బాధ్యతలు అప్పగించా. పార్టీ పెద్దలు చెప్పారని ఆయన ప్రోత్సహించేది నేనే. ఆ విషయంలో తప్పు చేశాను భావన ఇప్పుడు కలుగుతుంది. రాజ్ కసిరెడ్డి గురించి 5 ఏళ్ల పాటు నేను ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారు. ఈ రోజు మీడియా అడగలేదు. నేను చెప్పలేదు. రాజ్ కసిరెడ్డి వెనక ఉన్న వ్యక్తుల గురించి మీడియా చెప్తే నేను సంతోషిస్తా. కానీ ఆయన ఆనాడు పార్టీకి ప్రజలు మోసం చేశారని విజయసాయిరెడ్డి ఆగ్రహించారు. గనుల ఆదాయం పెంచుదాం. మినరల్ పాలసీలు సర్కార్ కీలక మలుపులు. పెండింగ్ దరఖాస్తులు, వన్ టైం సెటిల్మెంట్లు. తగ్గునున్న ఫీజుల భారం. పెరగనున్న లీజుల కాలం. గ్రానైట్ లీజ్ కాలపరిమితి 20 నుంచి 30 ఏళ్లు. రోడ్ మెటల్ లీజ్ 15 నుంచి 30 ఏళ్లకు పెంపు. ఇకపై అన్ని జిల్లాల్లో సీనియర్స్ కాంట్రాక్ట్ అమలు. జగన్ సర్కార్ పాలసీలు సమూల మార్పులు. గోవిందుడి ఖజానా మరింత భద్రం. భక్తులు సమర్పించే కానుకలు డిపాజిట్పై టీడీ దృష్టి. స్వామి సొమ్ము భద్రతతో పాటు ఆదాయంపై జాగ్రత్తలు. 100 కోట్ల కానుకల పెట్టుబడులపై నిపుణుల కమిటీ. ప్రభుత్వ, ప్రైవేట్ డిపాజిట్లు కొనసాగింపు నిర్ణయం. 2024-25 వడ్డీలతో ద్వారా 12,053 కోట్ల ఆదాయం. వడ్డీ ఆదాయాన్ని మరింత పెంచే దిశగా టీడీపీ ప్రణాళికలు. భూ కబ్జాలను సహించం. నేను స్వయంగా జిల్లాలో పర్యటిస్తా. తొలుత కాకినాడ, విశాఖలో తిరుగుతా. భూదందా బాధితులతో మాట్లాడతా. అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. నేడు ఐ చెక్ దీంతో స్వచ్ఛాంధ్ర. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ చేపట్టండి. సురక్షిత పద్ధతిలో రీసైక్లింగ్పై దృష్టి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ నిర్దేశం.